కరోనా టైంలో ఈయనది ఒక వీడియో చూసాను నేను సడన్ గా. ఓకే. చూసి అప్పుడు నేను ఫోన్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం. ఇలా పెట్టామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆ తర్వాత నేను కలవడం, ఒక స్టేజ్ లో నేను కూడా ఒక 1 month పాపం నాకు ఇది ఫాలో అయ్యారు. 1 month నేను చేశాను. ఓకే, మీకు ఎట్లా అనిపించిందండి? ఐఎమ్ నాట్ డయాబెటిక్. నాకు దేవుడి దేవుళ్ళ షుగర్ బీపీ లేవు కాబట్టి నాకు దాని ఎఫెక్ట్ ఫుడ్ అని తీసుకున్నారు అంతే. నేను ఆ టైంలో హెల్తీగా ఉండాలని తీసుకున్నాను. ఆ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది ఈయన చెప్పారనమాట. చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూస్ అయ్యి చూసాను నేను. ఓకే. ఇట్స్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈయనకి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఇస్తే నచ్చట్లా. నచ్చకపోతుంటే ఏదో ఒకటి ఓకే చేసుకోవాలి కదా. మ్యూజిక్ నేర్చేసుకున్నాడు ఈయన. ఓ మై గాడ్. నాకేం నచ్చట్లేదు. అంటే అంత పట్టుదల ఉన్న మనిషి ఏది పట్టుకుంటే దాన్ని వదిలేదే లేదు. అంటే ఈజ్ అ ఫార్మర్. అంటే ఒక 100 ఎకరాలు వ్యవసాయం చేసే ఫార్మర్ ఫస్ట్ బిగినింగ్. ఎవరైనా చేయగలరా? అంత మొండి అనమాట ఆయన. మొండి పట్టుదల. నేను మీరు ఆయనకు టాస్క్ ఇవ్వండి మీరు చేయలేరు అని అంటే ఆయన చేసి చూపిస్తాడు. సో చాలా నేర్చుకోవాలి ఈ జనరేషన్ అయితే మాత్రం. అంటే ఎంత మొండి అంటే కరోనా టైంలో ఈయన కరోనా తెచ్చుకున్నారు కావాలని. ఈయన తెచ్చుకుని ఈయన శ్రీమతి ఆవిడికి కూడా కరోనా వచ్చేలా చేసిన వాళ్ళిద్దరు కూర్చుని తగ్గించుకుని ఇలా చేస్తే తగ్గుద్దని చెప్పాడు ఆయన. అది ప్రాణాలతో చెలగాటం ఎవరు ఆడతారు. ఏం సార్ ఇది ఏంటిది మీకు ఏమన్నా అవుతుందంటే నిజం అని నేను నిరూపించాలి కదా. నేను నమ్మేది నేను 10 మందిని నమ్మని చెప్పేటప్పుడు నేను నమ్మాలి కదా అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అలాగే నేను ప్రాణాలను తెచ్చుకుంటున్నాను. అయితే ఒకటి చెప్పగలను, ఇది ఆయన లాభాపేక్షతో ఇది చేయరు. 100% ఆయనకి ఏదో కలిగింది అంటే ఒక్కొక్కసారి ఒక రియలైజేషన్ ఏదో వస్తుంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ అనేది ఏదో కలిగింది. ఇది నాకు ఈ విద్య వచ్చింది, ఇది 10 మందికి ఇవ్వాలి. లేకపోతే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫుడ్ పంపిస్తారట. నేను ఆశ్చర్యపోయా. ఏం సార్ ఇంత విస్తృతంగా ఉన్నారు అని.